రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ పత్రికని చూసి బీజేపీ భయపడుతోందన్నారు భట్టి. తెలంగాణలో కులగణన చేసి 56% బీసీలు ఉన్నారని తేల్చాం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ కి మోదీ భయపడుతున్నారని అన్నారు భట్టి. రాహుల్ సోనియాపై కేసులు పెట్టి దేశవ్యాప్తంగా కులగణన జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. రాహుల్ నేషనల్ హెరాల్డ్ పత్రికని చూసి బీజేపీ భయపడుతోంది అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ కి మోదీ భయపడ్డారని, రాహుల్ గాంధీ సోనియా గాంధీపై కేసులు పెట్టి దేశవ్యాప్తంగా కులగణన జరగకుండా అడ్డుకోవాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు భట్టి. దేశం మొత్తం కులగణన చేయాలి అంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో, ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలని. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. అంతేకాదు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు. సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది. కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోండి అని పిలిపించారు. మూడో కార్యక్రమం, గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం, కాసుకో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు. ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి.